ఓం శ్రీ పరమాత్మనే నమః. క్రిందటి శ్లోకాలలో అర్జునుడు తన అజ్ఞానం కారణమున భగవానుని వివిధ వచనములు సరిగా అర్థం చేసుకొనలేని కారణమున భగవానుడు అర్జునుని యుద్ధం చేయమని ఆదేశిస్తున్నారా లేక సమస్త కర్మలను త్యజింపమని అంటున్నారా అనే విషయం బోధపడలేదు. అందుకే తనకు సరి అయిన ఒక శ్రేయస్కరమైన మార్గం చూపమని పరమాత్మను కోరెను. ఇప్పుడు ఈ శ్లోకాలలో భగవానుడు ఇలా సమాధానం తెలుపుతున్నారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవానుడు పలికెను, ఓ అనఘా అర్జున, ఈ లోకమున 2 నిష్ఠలు గలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును అంటున్నారు స్వామి. నిష్ఠ అంటే స్థితి. సాధనా స్థితులు 2. ఒకటి సాంఖ్యయోగ స్థితి, రెండవది కర్మయోగ స్థితి. సాంఖ్యయోగ స్థితిలో మనుష్యుడు ఆత్మ పరమాత్మలను అభేదముగా భావించును. అంటే తనలో ఉన్నది కూడా బ్రహ్మమే అని తెలుసుకొనెను. ఇక కర్మయోగ స్థితి యందు పరమేశ్వరుని సర్వశక్తిమంతునిగా, సంపూర్ణ జగత్తునకు కర్తగా హర్తగా స్వామిగాను భావించి తనను పరమాత్మకు సేవకునిగా తలంచును. అంటే భగవంతుని ఆజ్ఞానుసారము సేవాభావముతో సమస్త కర్మలను ఆచరించుట, కర్మలయందును వాటి ఫలములయందును ఆసక్తి కోరికలు ఏమాత్రము లేకుండా అతని హృదయమంతా పరమాత్మనే వ్యాపించి ఉండును. కర్మ ఫలము కూడా పరమాత్మ ప్రాప్తియే అని భావించును. శ్లోకంలో అనఘా అన్నారు అర్జునుని. అంటే అఘము అంటే పాపము, అనఘుడు అంటే పాపరహితుడు. పాపాత్ముడైన వాడు ఈ రెండింటిలో ఏ నిష్ఠను కూడా ఆచరించుటకు అర్హుడు కాడు. అర్జునుడు పాపరహితుడు కనుక ఈ నిష్ఠాచరణమునకు అర్హుడు అని అర్జునుని తెలుపడం కోసం స్వామి అర్జునుని అనఘా అని సంబోధించెను. అయితే ఏ నిష్ఠను ఆచరించుచున్నను కర్తవ్య కర్మాచరణము మాత్రము విస్మరింపకూడదు అని భగవానుడు తెలుపుతున్నారు. న కర్మణామనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠా సిద్ధి అతనికి లభింపదు. అలాగే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు అంటున్నారు పరమాత్మ. కర్మ బంధము నుండి ముక్తుడు అగుటకు సాధకుడు కర్తవ్య కర్మలను నిష్కామ భావముతో ఆచరింపవలెను. అంతేకాని వాటిని త్యజింపరాదు. దీనినే శ్లోకంలో నైష్కర్మ్యం అన్నారు. అంటే యోగనిష్ఠాస్థితి. అప్పుడే నీవు ఈ యోగనిష్ఠాస్థితిని పొందగలవు అని అర్థం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. అంటే ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును.
అంటున్నారు పరమాత్మ. పూర్వజన్మలలో చేసిన కర్మల సంస్కారజనితమైన స్వభావమునకు లోనై మనుష్యులు కర్మలు చేయుదురు. దీనినే గుణములకు వశులై కర్మలను ఆచరించుటకు బాధ్యులగుదురు అన్నారు శ్లోకంలో. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. శ్లోకంలో మిథ్యాచారః అన్నారు. అంటే ఇంద్రియములను నిగ్రహించు మనుష్యుడు చేపలను మోసగించుటకై స్థిరముగా నిలిచి ఉన్న దొంగ కొంగవలే బయటికి ఒక భావమును మనస్సునందు మరి ఒక భావమును కలిగి ఉండును. అలా అతని ఆచరణము మిథ్యా అగుట వలన అతనిని మిథ్యాచారి అందురు. యస్త్వేంద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కాని అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు అంటున్నారు పరమాత్మ. సమస్త విహిత కర్మల యందును వాటి ఫలరూపములైన ఇహపరలోక భోగముల యందును రాగద్వేషములను త్యజింపవలెను. సమస్త ఇంద్రియ కర్మలు శాస్త్ర విధిని అనుసరించి చేయుచూనే ఉండవలెను అని భగవానుడు తెలిపెను. ఈ ఘోర కర్మను ఆచరింపమని నన్నేన నియోగించుచున్నావు అని అర్జునుడు ఇంతకు ముందు ప్రశ్నించియుండెను. దీనికి సమాధానముగా బాహ్యముగా కర్మలను త్యజించు మిథ్యాచారిని నిందించుచు భగవానుడు కర్మయోగిని ప్రశంసించెను. ఇప్పుడు కర్మలను ఆచరింపమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నారు పరమాత్మ. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఎందుకంటే కర్మలను చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు అంటున్నారు స్వామి. ఇప్పుడు కర్మలను ఆచరింపుము అని ఆజ్ఞాపించుచు భగవానుడు అర్జునుని భ్రమను తొలగించెను. అర్జునుడు కోరినట్లుగా అతని కర్తవ్యమును నిశ్చయముగా తెలిపెను స్వామి. శాస్త్ర విహిత కర్తవ్య కర్మ రూప స్వధర్మమును ఆచరింపవలెను అని తెలిపెను. యుద్ధము చేయుట అర్జునునికి స్వధర్మము. పైకి అది క్రూరముగా హింసాత్మకముగా కనిపించినను వాస్తవముగా అర్జునునికి అది ఘోర కర్మ కాదు. పైగా నిష్కామ భావముతో చేయుట వలన అది అతనికి శ్రేయస్కరమైనది కూడా. కనుక సంశయమును వీడి యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము అని భగవానుడు అర్జునుని ఆదేశించెను. కర్మాచరణమును త్యజించుట వలన మనుష్యుని మనుగడయే సాగదు. శరీర నిర్వహణమునకై ఏదో ఒక పనిని అతడు ఆచరింపవలసినదే. ఇలాంటి స్థితిలో చేయవలసిన కర్తవ్య కర్మలను త్యజించుట వలన మనుష్యుడు సహజముగానే పతనమగును. కనుక కర్మలు చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము అని భగవానుడు స్పష్టపరచెను.